గురించి వారి శిష్యుల మాటల్లోనే నిర్వహించుకుంటూ ముందుకు పోవాలని నాకు ఇచ్చినటువంటి చిన్న సమయాన్ని ముగిస్తున్నాను. ఎంప్లాయీస్ కూడా ఉండొచ్చు, కానీ విద్యార్థి స్థాయిలో వచ్చినారు కాబట్టి ఇక్కడ మిమ్మల్ని విద్యార్థులుగానే చూస్తున్నాము. గారికి, మా గురువు గారు అయినటువంటి శ్రీ జయచంద్రారెడ్డి సార్ గారికి, మా ముందు క్లాస్లో చదువుతున్నటువంటి ఇక్కడ వచ్చేసినటువంటి విద్యార్థులు ఆదినారాయణ శివారెడ్డి గారికి, నాతోటి 65-64 సంవత్సరాల విద్యార్థులకు శుభాభినందనలు, నమస్కారం తెలియజేస్తూ మీ విద్యార్థులకు ఆశీస్సులు అందజేస్తున్నాను. నా పేరు పి గోవిందరెడ్డి. ఈ పాఠశాలలో 1975 నుంచి 1980 మార్చి దాకా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యను అభ్యసించినాను. అప్పట్లో గురు శిష్య సంబంధాలు ఎలా ఉండేవి, ఇప్పుడు ఉన్నటువంటి గురు శిష్య సంబంధాలు ఎలా ఉంటాయి అనేటువంటిది ఒకసారి అవగాహన చేసుకుంటే కనుక, సార్ వాళ్ళ ఇంట్లో దగ్గర పని చేయడానికి, అంటే నీళ్లు తోడిపోయడానికి కన్నా మేము పోటీ పడిపోయాం అన్నమాట. ఆ రోజుల్లో నేను వస్తాను చెప్పాను. అది ఇప్పుడు మహా నేరంగా పరిగణింపబడతాడు. పాఠశాలలో ఎంఏ ఎకనామిక్స్ చేసుకొని తర్వాత రీసెర్చ్ చేసి బీఈడీ చేసుకుంటా అంటే బీఈడీ అయిపోతే ఇట్లా టీచర్ పోస్ట్ వచ్చినాను. ఆ మధ్యకాలంలో కొంత గ్యాప్ వస్తే పెనుగొండ డిగ్రీ కాలేజీలో ఎకనామిక్స్ లెక్చరర్గా ఒక 5 సంవత్సరాలు పనిచేసినాను. సో విద్యార్థులకు ఉపాధ్యాయులకు మధ్య అక్కడ ఉన్నాడు. ఇప్పుడు మా టీచర్లు చెప్పేయాలన్నమాట, డిగ్రీ కాలేజీకి హై స్కూల్కి తేడా అంటే హై స్కూల్లో సార్ మే కమిన్ అని చెప్పి అడుగుతాడు. అదే డిగ్రీ కాలేజీలోకి వచ్చేసరికి అట్లా అడగడం ఉన్నామంట. ఎవరు పని కమ్మరి కమ్మకం పోయేగో ఆస్కర్ నోటెల్లా. సో విద్యా విధానం అంతా కూడా విజ్ఞానం వైపు కాకుండా ఇప్పుడు పొట్టకుడి కోసం విద్యగా మారిపోయాడు. విజ్ఞానం అనేటువంటిది కేవలం పొట్టకూటి కోసం అయితే మనం ఎంతవరకు నేర్చుకోవాలో అంతవరకే నేర్చుకుంటాం. అట్లా కాకుండా మనము భవిష్యత్తులో రాణించాలి, ఉన్నత స్థాయికి ఎదగాలి, సమాజంలో గుర్తింపబడాలి, గొప్పగా ఉండాలి అని చెప్పి అనుకుంటే కనుక మనకు విద్య చదవడానికి అంతం లేదన్నమాట. దాదాపుగా ఇప్పుడు మేము చదువుకున్నటువంటి యూనివర్సిటీల్లోకి వెళ్తే కన్నా అదొక నిర్మానుష్యమైనటువంటి ప్రదేశం కానీ ఎడారిగాను కనపడుతుంది. యూనివర్సిటీలు మేధావులను తయారు చేసేటువంటి కార్ఖానాలు ఇంకొద్ది రోజులు పోయిన తర్వాత ఏమైపోతుందో అని చెప్పినటువంటి. సో సమాజంలో మార్పు రావాలి, సమాజాన్ని బాగు చేయాలి, సమాజంలో విలువలు తీసుకొని రావాలని చెప్పంటే విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసించడం ద్వారానే అది సాధ్యమవుతుంది. ఒకనాటి వరవరరావు కానివ్వండి, సుద్దాల అశోక్ తేజ కానివ్వండి, గోరే వెంకన్న గారు కానివ్వండి, చంద్రబోస్ గారు కానివ్వండి, ఎవరు ఇలాంటి పేర్లు తెలుసా మీకు? వచ్చేసరికి సాహిత్యాన్ని ఉపయోగించుకున్నారు. ఇప్పుడు అంత సాహిత్య అభిలాష కానీ సాహిత్య పిపాస కానీ ఆ నేర్చుకోవాలన్నటువంటి తృష్ణ కానీ విద్యార్థుల్లో కనపడడం లేదు. సో ఇక్కడ ఎటొచ్చి చెప్పేది ఏంటంటే విద్య అనేటువంటిది మన విజ్ఞానం కోసము, మేధస్సు వికాసం కోసము, సమాజంలో గుర్తింపబడడం కోసం, సమాజంలో మార్పు తీసుకొని రావడం కోసం ఉపయోగించాలా, ఆ స్థాయి వరకు చదవాలనేటువంటిది నా ఆకాంక్ష. మాకు జయచంద్ర సార్ ఉన్నాడు. మేము 7th, 8th, 9th, 10th క్లాస్ వరకు సార్ దగ్గర చదువుకున్నాము. 8th ప్రకాష్ రెడ్డి సార్ ఉన్నారు మ్యాథ్స్.
కనీసం కుండి గాడిని మోసాన్ని తీసుకొచ్చుకుంటావు, కనీసం ఒక లెక్క నేర్చుకోకపోతే ఎట్లా అని చెప్పినవాడు. ఒక లెక్క బోర్డు మీద చేయమంటే చేయలేకపోతే సార్ అట్లా అనేవాడు అనమాట. సో ఇప్పుడు అట్లాంటి కూడా పిల్లలు ఏడిసి టీచర్ల మీద కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా గురువు గారికి జయచంద్రారెడ్డి గారికి మనస్ఫూర్తిగా తల వంచి నమస్కరిస్తున్నాను సార్. మీరు ఇచ్చిన ఆ జ్ఞానంతోనే ఈరోజు ఏదో మా కుటుంబాన్ని పోషిస్తున్నాం సార్. ఎందుకంటున్నానంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అన్నట్టు అన్నిటికంటే మించేవాడు గురువు. ఎందుకంటే పిల్లలు 5 సంవత్సరాలు మాత్రమే అమ్మ దగ్గర ఉంటారు, తల్లిదండ్రుల దగ్గర ఉంటారు. మిగతా వాళ్ళ చదువును బట్టి 25 సంవత్సరాలు కూడా గురువు దగ్గరే ఉంటారు. గురువులు మనకి ఇచ్చే ఆస్తి విజ్ఞానం, చదువు. ఈ చదువు కూడా నా దృష్టిలో చిరచరాస్తులు అంటారు. చిరాస్తి అంటే మన ఇంట్లో ఉండే బంగారం, వెండి, అల్లిక. చరాస్తులు అంటే ట్రాన్స్ఫర్ అయ్యేటివి, భూములు, ఇళ్ళు వగైరా వగైరా. కానీ చదువు కూడా చిరాస్తి సమానం ఈరోజు. ఎందుకంటే మేము చదువుకునే రోజుల్లో మీకున్నంత సౌకర్యాలు అప్పట్లో లేవు. చాలా కష్టపడి చదువుకునే వాళ్ళం మేము ఆ రోజుల్లో. ఒక రోజు తింటే ఒక రోజు అన్నం కూడా లేకుండా మేము చదువుకున్నాం. ఆ రోజుల్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారంటే ఊరంతా వచ్చి చూసేవాళ్ళు మాత్రం, అప్ప వీటిలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడప్ప, ఏం తెలివైన వాడప్ప. కానీ ఈ రోజు 600కు 570 మార్కులు వస్తే కూడా అంతేనా, ఇంకా 10 మార్కులు 15 మార్కులు రావాల్సింది అనే పరిస్థితి వచ్చింది. నేను ఎందుకంటున్నానంటే భవిష్యత్తులో మీకు చదువు అనేది హెవీ కాంపిటీషన్ అయిపోయింది. ఇంతకుముందు ఏ ఎంపీ చెప్తానో, ఎమ్మెల్యే చెప్తానో, తర్వాత ఇంకోటి చెప్పి జిల్లా పరిషత్ చైర్మన్ చెప్తానో ఉద్యోగం వచ్చేది. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. అకార్డింగ్ టు మెరిట్, ఎవడైతే మెరిట్లో ఉంటాడో వారికి మాత్రమే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో మీరు కలెక్టర్లు కావచ్చు, ఎస్పీలు కావచ్చు, ఎస్ఐలు కావచ్చు, సిఏలు కావచ్చు, తర్వాత ఇతర రకాలలో స్థిరపడే అవకాశం ఉంటుంది. ఎప్పుడు మీరు బాగా కష్టపడి బాగా చదువుకొని మీ అమ్మ తల్లిదండ్రులకు, మీకు చెప్పిన గురువులకు మంచి పేరు తెచ్చుకొని మీరు కూడా స్థిరపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు కష్టపడాల్సి ఉంటుంది. గురువులు చెప్పింది శ్రద్ధగా విని నేను చిన్న చెప్తాను. మేము అప్పుడు పెద్ద బట్టి ఎవరు కాదు, అంటే ఇప్పుడంతా బట్టి ఎడ్యుకేషన్ అయిపోయింది. మేము గురువులు ఏం చెప్తారో పగులంతా ప్రతి పీరియడ్ పగులంతా శ్రద్ధగా వినేటవాళ్ళం. దాన్ని ఇంటికి పోగానే ఒకసారి దాన్ని రివ్యూ చేసుకునేవారు, సార్ ఏమేమి చెప్పినారు ఈరోజు దాన్ని. అదే దాన్ని మళ్ళీ మా ప్రొద్దునే 4 గంటలకు లేచి దాన్ని ఒకసారి చదువుకున్నామంటే అది నిజంగా మైండ్లో సెట్ అయిపోతుంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. అంటే ఇప్పుడు లేవు, మీ నాకు తెలిసి మీకు ఈ అలవాట్లు లేవు. ఏదో చెప్తా ఉండాలో గల కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్స్లో ఏమైనా గల ఆ సిస్టమ్ ఉందేమో, కానీ గవర్నమెంట్ స్కూల్స్లో లేవు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఉపాధ్యాయులు కార్పొరేట్ స్కూల్తో సమానంగానే చదువు చెప్తున్నారు. మీకు కూడా చూశారు మననే. మనం ఇంతకుముందు ఏ పేపర్ తిప్పినా నారాయణ, శ్రీ చైతన్య, అది ఇది ఇదని. ఈసారి గవర్నమెంట్ స్కూల్స్లోనే పిల్లలు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి మంచి ర్యాంకులు సాధించి పేపర్ల మీద ఫోటో పడి స్థాయి వచ్చినప్పుడు ఉపాధ్యాయుల గురించి ఎంతో మన కూడా కనిపిస్తుంది. చెప్తున్నారు అన్ని ప్రభుత్వ పాఠశాలలో కూడా చదువు అయితే బ్రహ్మాండంగా కార్పొరేట్ స్కూల్స్తో సమానంగానే మనం కూడా చదువు చెప్తున్నారు.
ఐఓలు చెప్తున్నారు కదండి, మీరు కూడా అంతే దీనిగా మీరు కూడా కష్టపడి బాగా మంచి మార్కులు సాధన, పోటీతత్వం ఉండాలి. వాడికి 540 మార్కులు వచ్చినాయి, నేను 550 మార్కులు తెచ్చుకోవాలి. వాడు ఇంకొంచెం వాడికంటే నేను కొంచెం ఎక్కువ తెచ్చుకోవాలి. పోటీతత్వం ఉండాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే, భవిష్యత్తులో రేపు మీకు ఉద్యోగాలు పోవాలంటే మీ మెరిట్ ప్రామాణికంగా తీసుకుంటారు. ఆ రోజు ఏదో మా నాయన ఎంపీ, మా నాయన సర్పంచ్, మా నాయన ఏదో రికమెండ్ చేసిన ఉద్యోగాలు వస్తాయని కాలాలు పోయినాయి, ఇప్పుడు లేవు. మీరు కష్టపడి చదివి మంచి ర్యాంకులు తీసుకొని వస్తే మీకు మంచి అవకాశాలు అయితే ఉంటాయి. కానీ నేను మీ అందరికీ చెప్పేది ఏమంటే, కష్టపడండి పిల్లలు, భవిష్యత్తులో మంచి మార్కులు సాధించండి. మీరు కూడా మా ఫోటో కూడా పేపర్లో పడాలని ఒక దీంతో మీరు కష్టపడితే ఖచ్చితంగా మీరు భవిష్యత్తులో బాగుపడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇంతకుముందు మా సహకారి మిత్రుడు గోవింద్ రెడ్డి అన్నీ చెప్పేశాడు, నాకేం మిగిలించకుండా. ఇప్పుడు మీకు సాధ్యమైనంత నాకు తెలిసినంత వరకు టీచర్లు మీతో కొట్టరు. తను 8 మంది ఏమో రాయితారు. 8 మంది రాయకపోతే నేనే క్లాస్ పీపుల్ లీడర్గా ఉంటే, సిపిఎల్గా ఉంటే నేను పనులు మిగిలినప్పుడు నాగభూషణ అప్పుడు ఇంకా పూర్వపాలన అంత దండిగా ఉండే మా స్కూల్ దగ్గర. పూర్వపాలన మీకు వస్తే మంచి పొగైతే ఎడమ చేస్తే ఇది వారం గడపలేకపోయినాం. కానీ అది నిజంగా మా భవిష్యత్తుకి చాలా ఉపయోగపడింది. మేము బాధపడేవాళ్ళం కాదు, గురువులు కొట్టినా కానీ మేము బాధపడేవాళ్ళం కాదు, మా తల్లిదండ్రులు బాధపడేవాళ్ళం కాదు. అదే ఈ రోజుల్లో లంచ్ టైంలో నన్ను పిలిచి, సార్ నువ్వు రారా నువ్వు అనేది, సార్ నువ్వు వదిలేస్తారంటే రారా పడవా అనేది పిలిచి నాకు భోజనం పెట్టాడు మహానుభావుడు. ఈరోజు మీకు ఒక్కొక్కరికి 10 డ్రెస్సులు ఉంటాయి. అప్పట్లో మాకు అట్లా లేదమ్మా, ఒంటి మీద ఒకటి దండి మీద ఒకటి అంటే అది కూడా వెనకాల పోయింటాయి. ఆ పరిస్థితుల్లో చదువుకున్నాం. అయినా అది ఒక నాణ్యమైన విద్య. అప్పుడు విద్య కదా నాణ్యమైన విద్య. మేము చదువుకున్నాం, వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఆ విద్యతోనే వాళ్ళ స్థాయిలో స్థిరపడ్డారు. వాళ్ళ కుటుంబాలన్నీ బాగున్నాయి. ఎందుకంటే ఇప్పుడు చిన్న విచారించదగ్గ విషయం ఏమంటే, మా నాగభూషణ్ గారు నా పేరే అన్న తమ్ముడు, మంచివాడు, సౌమ్యుడు, మంచి ఉద్యోగం అన్నీ చేసుకుంటూ వీధి ఒత్తిడికి ఇచ్చే పాపం ఇది అయిపోయినాడు. నిజంగా మీ అందరి తరఫున ఆయనకు నేను శ్రద్ధాంజలి కట్టిస్తున్నాను. నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్. ఆయన మన మధ్య లేకపోవడం నిజంగా చాలా లోటుగా నేను భావిస్తున్నాను. తరువాత మీరు పిల్లలు బాగా కష్టపడండి, ఒకరినొకరు పోటీ పడండి, మంచి మార్కులు తెచ్చుకోండి. భవిష్యత్తులో అదే మీకు ఆస్తి అవుతుంది. మీరు ఉగోగలుగుతుంది. ఎవరెవరు స్థాయిలో వాళ్ళు స్థిరపడే అవకాశాలు ఉంటాయి. కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, కొంతమంది ఐపీఎస్లు కావచ్చు, కొంతమంది ఐఏఎస్లు కావచ్చు, కొంతమంది ఐఎఫ్ఎస్లు కావచ్చు. ఐఎఫ్ఎస్ అంటే మా మిత్రుడు గోవింద్ రెడ్డి గారి కూతురు ఐఎఫ్ఎస్, కొడుకు ఎంబీబీఎస్ డాక్టర్. ఇంతకంటే ఏం కావాలో తల్లిదండ్రులకి. ఇంకోటి మీకు చెప్తున్నాను, భవిష్యత్తులో అమ్మ నాయన్ని బాగా చూసుకోండి. మీకు నేను ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. తల్లిదండ్రులు చూసుకున్నవాడికి నాకు తెలిసే వాడికి ఏ లోటు ఉండదు. ఎందుకంటే నాకు పెద్దగా ఆస్తులు లేవు, కానీ మా అమ్మను నా భార్య పువ్వుల్లో పెంచి తాకింది. మా అమ్మ 95 సంవత్సరాలు, 96వ సంవత్సరంలో మా అమ్మ చనిపోయింది. 96వ సంవత్సరం వరకు నా భార్య మా అమ్మను పువ్వుల్లో పెంచి సాకింది. మమ్మల్ని పక్కన పెట్టి మా అమ్మ పొట్టి పెట్టేది, కాసిపెట్టి పెట్టేది. నేను ఎందుకు చెప్తున్నానంటే, తల్లిదండ్రులు బాగా చూసుకోండి. ఎందుకంటే మన జన్మనిచ్చింది తల్లిదండ్రులు. మనం ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్నామంటే మన కారణం మన తల్లిదండ్రులు. మనం ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన తల్లిదండ్రులు. నేను
ఏ స్థాయిలో ఉన్నా మనకు ఒక కారణం వచ్చే తల్లిదండ్రులు. అందుకే చెప్తున్నా, మీరు చాలా గుర్తుపెట్టుకోండి. మీరు మాత్రము మీ అమ్మ నాయనను బాగా చూసుకోండి. భవిష్యత్తులో మంచి ఎంత కష్టపడి మిమ్మల్ని చదివిస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా స్వార్థం ఉంది. కూలీనాలు చేసి నా కొడుకు బాగుండాలా, నా కొడుకు ఒక డాక్టర్ కావాలా, నా కొడుకు ఏదో పోలీసు కావాలా, నా కొడుకు ఒక ఐవర్ కావాలని ఆశతో వాళ్ళు చదివిస్తే మీరు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేసుకోవాలి. దయచేసి చెప్తున్నానమ్మా, మీకు పిల్లలందరికీ మీరు బాగా కష్టపడండి. భవిష్యత్తులో మీకు ఏ రంగంలో స్థిరపడాలనుకున్నా స్థిరంలో దాంట్లో స్థిరపడి మీకు మీ అమ్మ మీ నాయనకి మీ కుటుంబీకులకు అందరికీ మంచి పేరు తెస్తారని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు సంవత్సరం మాత్రమే నేను ఇందులో చదువుకున్నాను. హలో, నేను 6th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు ఓపెన్ స్కూల్లో చదువుతున్నాను. అప్పుడు మా అన్నగారు ప్లస్ మా గురువు గారు జితేంద్ర రెడ్డి సార్ 78 ఈ స్కూల్ ట్రాన్స్ఫర్ వచ్చాడు. నా కోసమై నేను రోజు తిరిగితే పెద్దగా చదువుకోవడమని నా కోసం ఇక్కడ ఫ్యామిలీ పెట్టి ఇక్కడే ఉంటూ దాదాపు ఈ ఊళ్ళో ఉండిపోయారు. తర్వాత నాకు 79-80లో 10th క్లాస్లో పర్చేస్ అంటే నా ప్యాషన్ ఉంది. గోవిందరెడ్డి, రాజు, రంగప్ప, నాగభూషణ, కృష్ణారెడ్డి, భారతి, ఇంకా దాదాపు 22 మంది మేము. అందులో 5 మంది మా మిత్రులు మా మధ్య లేరు. నాగభూషణ, ఆదినారాయణ, పుల్లప్ప, మామూలు, రామ్మ, వాళ్ళందరూ మన మధ్య లేకపోయినా వాళ్ళ ఆత్మసాక్షి కోరుకుంటున్నాను. నేను ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఆర్మీ లేదు. ఈ మధ్యలో ఎవరైనా పోతారా ఆర్మీకి? ఆర్మీ కంటే పోతారా? 17 సంవత్సరాలు నేను ఆర్మీలో పనిచేశాను. కమ్యూనికేషన్స్లో దేశ రక్షణ అంటారు దాన్ని. దేశ రక్షణ కోసం మనం త్యాగం చేస్తే మనం భవిష్యత్తులో అంత డిసిప్లిన్గా బతుకుతాం, ఏ లోటు ఉండదు. ఆ తర్వాత నేను రిటైర్ అయిన తర్వాత మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి ఈఎస్ఆర్పి బ్యాంకింగ్ ఎగ్జామ్ జాబ్ సంపాదించాను. బ్యాంకింగ్లో కూడా ప్రమోషన్ తీసుకుంటూ మేనేజర్గా పోయిన సంవత్సరం రిటైర్ అయ్యాను. సో పిల్లలకు నేను ఒకటి చెప్పడం, అందరూ బాగా కష్టపడాలి, బాగా చదువుకోవాలి. మన గురువు గారిని గౌరవించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గురువు మన కోసమే తాపత్రయపడతారు. తల్లిదండ్రులు మీ భవిష్యత్తు కోసం వాళ్ళు తాపత్రయపడితే మీ విద్య కోసం తాపత్రయపడేది మన గురువు గారు. మనమేమో మేము చదువుకున్న రోజులు వేరు, ఇప్పుడు చాలా వేరు. ఇదంతా మా గ్రౌండ్ ఇది. మేము చిన్న ఇంట్లో చదువుకున్నాం. అందరూ బెంచులు లేవు, డిస్కులు లేవు, ఇవన్నీ కూర్చునేవారు. గురువులు అంటే అంత భయం ఉండేది, గౌరవం ఉండేది. ఈ రోజులు అవి లేవు. ఎందుకంటే పిల్లలకే ఉపాధ్యాయులు భయపడాలి. ఎందుకంటే తల్లిదండ్రులు ఎవరు వస్తారు, మా అబ్బాయిని ఎందుకు తిట్టావు, మా అమ్మాయిని ఎందుకు తిట్టావు. సముద్రం తర్వాత మళ్ళీ స్కూల్లో వేసినందుకు చాలా సంతోషంగా ఉంది. పెద్దలందరికీ నమస్కారం. నేను వచ్చి అన్నగుండు మాది. ఇక్కడ మా సిస్టర్ ఇచ్చిన గురువారు వచ్చి అక్కడి నుంచి అప్ అండ్ డౌన్ చేస్తా ఉంటాను నడుచుకొని. నేను 77, 80, 78, 89 18 మంది 10th క్లాస్ పాస్ అయినాం. అప్పుడు 10th క్లాస్ పాస్ అయితే ఈ పిల్లోడ 10th క్లాస్ పాస్ అయినాడు అనేవాళ్ళు అనమాట, ఎస్ఎస్సి. ఆ తర్వాత
విద్యా విధానంలో మార్పులు వచ్చినాయి. విద్య యొక్క అందరూ చదవడం వలన అంటే మామూలుగా సప్లై అండ్ డిమాండ్ థియరీ ప్రకారము వస్తువులు ఎక్కువైనాయంటే ధర పడిపోతుంది. అందరూ చదువుకోవడం వలన వాడు చదివినాడు వీడు చదివినాడు కాబట్టి ఏముండాలి అని చెప్పినాను. సో ఇక్కడ యూ హ్యావ్ టు డెవలప్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ముఖ్యంగా విద్యార్థులు 8th 9th క్లాస్ పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు 10th. మీరందరూ ముందర కూర్చోవాలి. జిఎన్ ఆదినారాయణ, ఎం అక్కులప్ప, వి రామ్మోహన్, ఇమాములు, ఈ 5 మంది మన మధ్య లేరు. ఇంకా మాకు చదువు చెప్పేటటువంటి ఉపాధ్యాయుల్లో ప్రధాన ఉపాధ్యాయులు సుందరరావు గారు లేరు, బల్లం నారాయణ రెడ్డి గారు సోషల్ స్టడీస్ లేరు, చంద్రారెడ్డి సార్ సైన్స్ ఉన్నాడు. అనంతపూర్లో 2 సార్లు నేను పిలుచుకుని పోతానని చెప్పి నన్ను అడిగితే రాలేదు. అల్లామ హిందీ సార్ లేరు, రాజమ్మ గారు లేరు, సూర్యుడి రంగరుడు సురరాజులు ఇద్దరు దినకర ద్వయంబు తేనగి త్రయంబు ఇంద్రద్వయంబు హంస పంచకంబు ఆటగలది మరణవరవ నజభజ జజర మసజస తనగా. ఇవన్నీ మంత్రాలు కాదు, పద్యగణ. అదేవిధంగా హిందీ సారు మా అల్లవ సార్ ఎన్ని చెప్తానంటే शिशुओं ने इस दुनिया में आकर रो रो कर हंसना सीखा. श्रीमती सुभद्रा कुमारी चौहान कहते हैं कि मैं 10th क्लास తర్వాత హిందీ చదవలే, 10th వరకే చదివింది. ఆయన దాన్ని అమితంగా ప్రేమించేటువంటి ఎలా ప్రేమించేటువంటి వాడు చెప్పండి. మా సార్ ఆ రోజు చెప్పిండేది, మళ్ళీ నేను తర్వాత ఎప్పుడు చదవలే. माँ को अपने बेटा देखने से माँ अपने बेटा देखने से किसान को अपने लहलहाना खेत देखने से शाहूकार को अपने देवदार देखने से जो आनंद पाते हैं, इसी तरह बाबा भारती अपने घोड़ा सुल्तान को देखकर आनंद पाते हैं. ఒక తల్లికి తన బిడ్డను చూస్తే ఎలాంటి ఆనందం కలుగుతుందో మాకు అప్నే బేటా देखने से కిసాన్ కు అప్నే లహలహానానికి కలకలలాడుతున్నటువంటి పంట చేను చూస్తే రైతుకి ఎంత ఆనందం కలుగుతుందో, అప్పివలసిన వాడు కనపడితే అప్పిచ్చినటువంటి వాళ్ళకి ఎంత ఆనందం కలుగుతుందో అంత ఆనందం కలిగేది చెప్పండి. ఆ రోజు చెప్పండి, మళ్ళీ ఎప్పుడు చదవలే, ఆ రోజు చెప్పింది. సో ఇవన్నీ మా మనసులో ఎలా నాటుకొని పోయినాయి. బట్టి పెట్టడం వలన ఆ రోజు ఉంటుంది, మళ్ళా తర్వాత వెళ్ళిపోతుంది అన్నమాట. అది దాన్ని ఒకసారి ఉపయోగించిన తర్వాత మళ్ళీ ఉపయోగపడదు. మీరు నేర్చుకునేటువంటి ఈ విద్య అనేటువంటిది మీ జీవితంలో ప్రతి సందర్భంలో కూడా అడుగడుగున ఉపయోగించుకోగలిగితే మీరు పైకి రాగలుగుతారు. నేను అదే చెప్తున్నది, పొట్టగూడు కోసం విద్య కాదు, విజ్ఞానం కోసం విద్య కావాలి. అలాంటి విద్య అందించాలి, అలాంటి విద్య రావాలి. అది కేవలము ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి విద్యా విధానంలో విలువలు ఉన్నప్పుడు వస్తాయి. దాదాపుగా ఇదివరకు చెప్పిన కళాశాలలన్నీ కూడా మూతపడిపోతాయి. ఉన్నత విద్యను అభ్యసించేటువంటి వాళ్ళు ఎవరు లేరు. ప్రతి ఏ పని చేశారో నాకే తెలియదు. లాస్ట్కు ఆ దేవుని దయనించి
ఏదో ఒక ఉద్యోగం దొరికి ఆ ఉద్యోగం నుంచి సౌత్ ఆఫ్రికా కూడా పోయినా, నేపాల్ పోయినా, సూరత్, మహారాష్ట్ర అంతా తిరిగి లాస్ట్ మన ఉమ్మడి రాజధాని హైదరాబాద్ వచ్చాను. కానీ నేను చదువుకోలేదని మా గురువులు చెప్పిన వాటిని వినలేదు అప్పుడు. ఎందుకంటే చాలా బాధపడ్డాను, పిల్లలన్నా చదివించుకోవాలని చెప్పేసి చాలా కష్టపడ్డాను అనమాట. అలాగే మా కూతురు నా బిడ్డ ఒక ఆమె జనరల్ మేనేజర్గా ఉంది, నా కొడుకు ఎయిర్ ఫోర్స్లో ఉన్నాడు, ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీ ఉన్నాడు. కానీ అమ్మాయి కూడా ఒక అమ్మాయి ఉంది, డిగ్రీ చదువుతుంది. ఆమె మన ఆంధ్రాలో లేదు కానీ తెలంగాణలో డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది. అలాగే ఇప్పుడు నాకు చాలా సంతోషం. ఆనందంగానే బతుకుతున్నాను కానీ చాలా కష్టపడ్డాను. అందుకని గురువులు తల్లిదండ్రులు పూజించాలి, గురువులుగా పూజించాలి, గురువులు చెప్పిన మాట వినాలి. ఎందుకంటే వినలేదంటే నాలాగే కష్టపడాలి. అందుకని నాకు మాట్లాడడం చాలా రాదు. నాకు అవకాశం మా గురువు గారు మా నాన్నగారు వారికి గారికి నా యొక్క సంవత్సరం నుంచి మేము అనుకుంటా ఉన్నాం ఏదో కలసాలని. మన ఏదో గవర్నమెంట్ ఫోన్ చేసి కలుద్దామంటే డేట్ ఫిక్స్ చేసినారు. కొంతమంది రాలేకపోతున్నారు. సరేలే మనం కలిసి ఇక్కడంతా ఏదో ఒకటి ఏదో తినేసి పోతే బాగుండదు, మన స్కూల్కి ఏదో ఒకటి ఇద్దాము. స్నేహితులందరూ సహకరిస్తున్నారు. దీనిగా నేను చేస్తున్నాను. 72లో 10th అయిపోయింది, 72లో సార్ ఉంటాడు. ఇప్పుడు వచ్చిన ఈ బ్యాచ్ వాళ్ళు కూడా మాకంటే 2 years మిగారు. నేను కూడా ఇక్కడ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అయిపోయింది. 79, 80 2 years మాకు ఇదారు. అందరికీ నమస్కారం. విద్యార్థులకు ఆశీస్సులు. ఈరోజు 79వ బ్యాచ్ నుంచి మీ అందరికీ ఒక సందేశం ఇచ్చారు. ఏమనుకోతండి, చదువుకుంటే అంటే ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకత ఉంటుంది, అది ఎవరు గుర్తించుకోవాలి. ఎందుకంటే ఈ ఇటువంటి కార్యక్రమాలు నేను అనేక కార్యక్రమాలు హాజరైనాను. ఏది కూడా ఏ పిల్లలు ఎదురుగా జరిగింది అంటే ప్రతిదీ కూడా ఆదివారమే జరిగింది. ఆ రోజు పిల్లలు లేదు, పాఠశాల మరి కాబట్టి రెండవది, ఇది నేను ఇక్కడ గణిత ఉపాధ్యాయుగా పనిచేశాను, ప్రధాన ఉపాధ్యాయుగా పనిచేశాను, మండలి విద్యాధికారి కూడా పనిచేశాను. కాబట్టి 3 తరకాల కార్యక్రమం చేపట్టాను. అందులోన ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఉపాధ్యాయుడు కూడా పరోక్ష శిష్యుడే. ఇతడు కూడా పరోక్ష శిష్యుడే, అతడు ప్రత్యక్ష శిష్యుడు. ముఖ్యంగా మా తమ్ముడైనటువంటి శ్రీనివాసరెడ్డి ప్రత్యక్ష. నేను ఉదాహరణ చెప్పాలనుకుంటే నా సొంత ఊరి ఇక్కడ దగ్గరపల్లె, సున్నపల్లె దగ్గర చాలా దగ్గర. నేను ఇక్కడ ఈ గ్రామానికి 3 నుంచి రావడం జరిగింది. తర్వాత ఈ కార్యక్రమానికి ఇది చాలా లేటుగా జరిగిందేమో అనిపిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎప్పుడో 46 కార్యక్రమం చదువుకున్నారు ఇక్కడ. 1900 నేను ఇక్కడ పుట్టినది కూడా 1975లో రావడం జరిగింది. మీరెవరు పుట్టినది, మీరు కూడా పుట్టినది గణిత ఉపాధ్యాయుగా పనిచేయడం జరిగింది. 2013 1/6 కన్నా ఇక్కడ ప్రధానోపాధ్యాయులు జరిగింది. ఒక విషయం ఏమిటంటే నాకు ఆశ్చర్యపడింది. నేను ఇక్కడ గణిత ఉపాధ్యాయునిగా పనిచేసినప్పుడు ఒక అమ్మాయి తెల్లలక్ష్మి అని ఆ అమ్మాయి పనిచేసేది, చదువుకునేది మరి ఇక్కడ. ఆమె కూతురు విజయలక్ష్మి అనేది ఆ అమ్మాయి కూడా నేను ప్రధాన ఉపాధ్యాయునిగా ఉన్నప్పుడు ఆమె చదువుకుంది. ఎప్పట్లో
రెండు రకాలు ఒకటి నేను చెప్పే ఉపన్యాసం ఇన్స్పైర్ అయిపోతుంది ఇప్పటికీ ఇతను ఎక్స్ప్రెస్ అయిపోతుంది కాబట్టి మీరు ఇన్స్పైర్ అవుతారు. తర్వాత ఇంతవరకు మన ఉపాధ్యాయులు తర్వాత మన మిత్రులంతా కూడా మీరు కష్టపడి చదవండి అన్నారు. నేను కష్టపడి చదవాలా, ఇష్టపడి చదవండి. మొట్టమొదట ఇష్టాన్ని పెంచుకోండి. మీకు చిన్నది ఆ ఎదురుగా ఏముంది చూడండి, ఏముందా వంటగది అని ఉందా లేదా? వంటగదిలో ఏముంది? వారు పక్కన మధ్యలో సున్న ఉంది. అంటే గణితంలో కూడా సున్న ఉంది, తెలుగులో కూడా సున్న ఉంది. అది లేదా? అదే గణితంలో సున్నకు విలువ లేదంటాం. మన దగ్గర డబ్బు లేదు అంటే అర్థం ఏం చెప్తుంది దానికి? అసలు మన చూసే గుర్తులన్నీ కూడా ఏంటివి? నాకు 2 ఎకరాలు ఉంది అంటే 2, దానికి గుర్తు పెట్టాలి కాబట్టి 2 రోజులు చూపించాలి. అదే సున్నా వేయడానికి అర్థం విలువ ఏమిటి? విలువ లేదు, నా దగ్గర డబ్బు లేదు అంటే ఏమని చూపిస్తాం? ఇప్పుడు సున్నా. అదే సున్నకు విలువే లేదంటాం. కానీ అక్కడ వంటగదిలో సున్న తీసేస్తే ఏమైంది? వంటగది. నేను చెప్పే విషయం ఏంటంటే గణితానికి దానికి విద్యా తెలుగు కూడా సంబంధించింది. బాగా చదువుకోవాలి. నేను గణిత ఉపాధ్యాయులు కాబట్టి మీకందరికీ నేను అదే ఉపాధ్యాయులు అడిగినాను, అయ్యా మీరు తెలుగు మీడియంలో లేదా ఇంగ్లీష్ మీడియం అంటే వాళ్ళ దగ్గర నుంచి జవాబు కొంచెం తెలుగు. ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడుతున్నాను కాబట్టి ఇష్టమైంది మాట్లాడు. అదే ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఈ విధంగా మాట్లాడగలుగుతానా? కాదు కదా. కాబట్టి ఏది కూడా మాతృభాషలోనే తెలపాలా. మేమంతా మాతృభాషను బోధించినప్పుడు, మేమంతా ఉపాధ్యాయులుగా ఉన్నప్పుడు లెక్కలు ఉంటే ఇప్పుడు కూడా సగటు సంఖ్యలో అనేదాన్ని ఏం చేసి సగటు సంఖ్య ఏం చేసి సూచిస్తారు? ఎన్ చేస్తారు. ఎందుకు ఎన్ చేసి సూచిస్తారు? ఇంగ్లీష్ న్యాచురల్ అమ్మా చూడండి, అది ఎన్ సగటు సంఖ్యలో. మీకు సగటు సంఖ్యలు ఉన్నాయి కదా, మళ్ళీ సగటు సంఖ్యలు తర్వాత పూర్ణాంకాలు, తర్వాత పూర్ణ సంఖ్యలు. ఇవన్నీ నేను ఎప్పుడో గణితంలో చదువుకున్నవే. అంటే ఇష్టపడి చదువుకున్నారు కాబట్టి ఇప్పటికి గుర్తుంది. కాబట్టి మీరంతా ఇష్టపడి చదవండి. రెండోది ఏమిటంటే మీకు మాకు సంబంధం ఇక్కడ ప్రాథమిక పాఠశాలకు, ఉన్నత పాఠశాలకు, తర్వాత పైన వచ్చి మేము అందరినీ ఇక్కడ ఏమంటారు? ఉపాధ్యాయులు అంటాం. ఇతను కూడా ఇచ్చాడు ఉపాధ్యాయులు, గోల్డ్ ఇచ్చాడు ఉపాధ్యాయులు. వీళ్ళందరినీ ఉపాధ్యాయులు. ఎక్కడి వరకు ఉపాధ్యాయులు? 10వ తరగతి వరకు బోధించే వారిని ఉపాధ్యాయులు. ఆ పైన వారిని ఏమంటారు? లెక్చరర్లు అంటారు. అంటే అధ్యాపకులు, జేఎస్, జిఎస్, డిగ్రీ లెక్చర్. ఆ పైన విశ్వవిద్యాలయం చెప్పే వాళ్ళు ఏమంటారు? ప్రొఫెసర్. అంటే మీకు మాకు సంబంధం 1 నుంచి 10 తరగతి వరకు, అంటే 5వ తరగతి వరకు, 6 నుంచి 7 వరకు మీకు మాకు సంబంధం ఎటువంటిదంటే మార్జాల కిశోర న్యాయము. చూడండి, మర్కట కిశోర న్యాయం వేరే, మార్జాల కిశోర న్యాయం వేరే. మార్జాలం అంటే పిల్లి, తెలిసే ఉంటుంది సార్, ఏమనుకోలేదు. ఆ పిల్లి అనే దాన్ని చూడండి, పిల్లి అనేది ఎట్లా ఉంటుందంటే 8 అడుగుల దూరంలో వాళ్ళ ఎలుకను కూడా పట్టేస్తుంది. ఎట్లా పడుతుంది చెప్పిన? తనకున్నటువంటి వాడిగా ఉన్నటువంటి కూరలు చేరబడుతుంది. అదే పిల్లి తన పిల్లను 7 పిల్లలు కట్టుతుంది. తన పిల్లి 8 అడుగుల ఎత్తుగల గోడను కూడా దుమికి ఎటువంటి బాధ కలగకుండా వాడి సురక్షితమైన స్థానం చేస్తుంది. మీకు అందరికీ పల్లెల్లో ఉన్నారు కాబట్టి మీకు అందరికీ తెలిసిన పిల్లల గురించి ఎట్లా చూపుతాను. మరి ఎందుకు అటువంటిదే మేము మా ఉపాధ్యాయులు కూడా అటువంటిదే. మీకు ఉన్నటువంటి ఉపాధ్యాయుడికి గొప్పది ఎటువంటే ఒక విజ్ఞానాన్ని బోధించే కాదు, మీ యొక్క వీడు కూడా పరిస్థితులు కూడా తెలుసుకుని తదనుగుణంగా పాటించేవాళ్ళము. మీకు ఉదాహరణకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు పేరే వింటారు, అతని పేరు ఏమిటి? ముళ్ళపూడి నాగేశ్వరరావు. చూడండి సార్ పత్రికలో పడింది. ముళ్ళపూడి నాగేశ్వరరావు ఎటువంటి వాడంటే హీ బికేమ్ ఏ గ్రేట్ సైంటిస్ట్. ఇస్రాట్లో సమస్యలన్నీ సాధించకుండా విదేశాలతో పెట్టంటే అటువంటి సమస్య కూడా అతను సాధించేశాడు. మరి అతను ఎక్కడి నుంచి వచ్చాడు తెలిసిన? మిగిలాంటి చిన్న కుటుంబం నుంచి. చూడండి ఎంత అతని కుటుంబంలో 23 మంది ఉండేవాళ్ళు పిల్లలు. అతను నెల్లూరు జిల్లా, ఒంగోలు జిల్లా దర్శిపట్నం దగ్గర పక్కన అక్కడ పట్టిన కెనాలని పోతా ఉంటుంది పిల్లలు. బకింగ్హామ్ కెనాల్ అంటే మురికి నీరు ప్రదేశం కూడా అంటాం. అక్కడ పోతే దానికి నీళ్ళు పెట్టుకునేవాడు చేసేవాడు. అతడు చూడి మీరు ఎవరికైనా మేనమామ అంటే ఎవరు తెలిసిన? ఎవరిది మేనమామ అంటారు? మేనమామ అమ్మ తమ్ముడిని లేక అమ్మ అమ్మని, అమ్మ అన్నను అతన్నే మేనమామ అంటారు.
తల్లిదండ్రులు కన్నా ఎక్కువ ప్రేమించిన ఎవరంటే మేనమామే. చూడండి, అతను ఏం చేశాడు తెలిసిన ఈ ముళ్ళపూడి నాగేశ్వరరావు తన మేనమా పిలుచుకొని వెళ్ళిపోయినాడు. ఎందుకంటే అక్క బిడ్డలంటే అంత ప్రేమ తల్లి. ఎవరికైనా అందరికీ మేనమామ చూడండి, ఏదన్నా మేనమా బ్రతుకోరు, తల్లి అన్నదమ్ములు తిరుగురు అన్నట్టుంది. తెలుసుకొని పోయి చదివించాడు. ఆ రోజుల్లో పాఠశాల ఎక్కడ జరిగి ఉండేది తెలిసిన మీరు గుర్తుంటే లేదు. ఉదయం 7:30 నుంచి 10 గంటల వరకు స్కూల్ పనిచేసేది, ఎలిమెంటరీ స్కూల్. మధ్యాహ్నం 2:30 నుంచి చదువు. అంటే అక్కడ అర్థం ఏమిటి, ఆ 10 గంటల లోపల 30 ఏదైనా పని పాటిపోయి వెళ్ళిపోతారు తల్లిదండ్రులంతా. దాన్ని చెప్పిపోతారు, రే పలానా వైపు పోతాను. ఇతడు ఏం చేశాడు, 10 గంటల స్కూల్ వదిలితే ఆ పశువులన్నీ తోల్చుకొని ఆ ఇంటి ఆ ఊరి యజమాని ఉంటాడు కదా, రెడ్డి సాని అని ఒకదాన్ని, అతను మజ్జిగ అంతా పోస్తున్నాడు పిల్లలకు మజ్జి పోసుకుంటే చెవు నుంచి మజ్జి పట్టుకొని ఆ తీసుకుని అవి ఎక్కడైతే వేస్తా ఉంటే అక్కడికి పోయేవాడు. తర్వాత 2 నెలలు పాఠశాల తిరిగి వచ్చేవారు. లాంగబెల్లు కొట్టేవాడు టీచరు. అప్పుడు ఎవరు ఉండేవారు కాదు, ప్రతి పాఠశాల కూడా టీచరే బెల్లు కొట్టేది ఎలిమెంటరీ స్కూల్లో. అతను చెప్పాడు, రే బడి బెల్లు కొట్టేసినాము, మీరంతా పోటీ, మీ అమ్మగారు అంతా అడిగిన పోయింటారు, పనికి పోయింటారు అని. అటువంటిది ఏమీ లేనే లేదు. మీకు చూడండి, మిమ్మల్ని అందరూ చూస్తుంటే నాకు ఒకసారి అసూయ పుడతా ఉంది. ఎందుకంటే ఏక దుస్తులు అందరూ కూడా ఎవరిచ్చారు దీన్ని, ప్రభుత్వం. మధ్యాహ్న భోజనం అసలు ఇక్కడ నేను చాలా పాఠశాల ప్రకారం ఇస్తే అక్కడంతా ఏముందంటే పాఠశాలకు ఎంటర్ అవుతుందంటే మధ్యాహ్న భోజన పథకము, దానికి సోమవారం ఏ రోజు ఇస్తారు, ఏది ఇస్తారు అక్కడ కదిరి కలుసుకున్నారా, గోడంతా కలుసుకున్నారా, ఇక్కడ చూశాను. కానీ ఇక్కడ చెప్పలేదు. అంటే మీకంతా బ్యాగులు, మా అసలు అయితే ఇక్కడ చదువుకున్న వారు ఎవరికి కూడా బ్యాగులు ఉండేది కాదు. ఏదో నేను ఈ మధ్య 8వ తరగతి పుస్తకం చూస్తే గణిత పుస్తకం ఇంతలా ఉంది, సెమిస్టర్ 1 అనే ఉంది. అది 129 రూపాయలు అంట. దాని వెనక ఉంది నాట్ ఫార్ సేల్, మనకంత ఎఫ్ అని వస్తాయి, మీరంతా గుర్తుపెట్టి ఎఫ్ అని. అంటే ఫ్రీ అది, నాట్ ఫార్ సేల్ అని కొన్ని పుస్తకాలు అంటే 129 రూపాయలు ఒక ఏది ఫస్ట్ సెమిస్టర్ ఆ పుస్తకాన్ని ఉచితంగా ఇస్తాను ప్రభుత్వం. మీరు చూడండి, ఇన్ని అనుకూలాలు చేస్తున్నప్పుడు ప్రభుత్వం మీరు ఏం చేయాలా కష్టపడి కాదు, ఇష్టపడాలా. మొట్టమొదట ఇష్టపడి ఇస్తే ఆడపడి కష్టపడి వస్తుంది. మీకు మధ్యాహ్న భోజన పథకంలో మీకు మేడం గారు ప్లేట్ ఇచ్చారా, ప్లేట్ ఏమిటి అర్థము, ప్లేట్ టీ అంటే మొదట పట్టబడి మీరు ఒక ఓపికతో పేషెన్స్ ఉండాలా. ఎల్ అంటే మీ లేజినెస్, అంటే ఎప్పుడు కూడా లేజీగా ఉండకూడదు. ఏ అంటే మీ యాబ్సెంటిజం, పాఠశాలకు హాజరు కాకుండా ఉండకూడదు. మీకు గుర్తుందో లేదో, నేను ఉపాధ్యాయునిగా 1970లో చేరినప్పుడు అప్పట్లో 2nd గ్రేడ్ టీచర్స్ అనేవారు ఉండేవారు, 6-7 గంటలు పోల్చేవారు. ఉండేవాళ్ళు కూడా వాళ్ళు ప్రవహిపోయిన వచ్చిన వారు అనుకోండి. ఎందుకు కాకుంటే నిజంగా నాకు ఇక్కడ ఉత్తర హెడ్ మాస్టర్ ఉండేవాడు, మీకు తెలిసే ఉంటుంది. నేను గణిత ఉపాధ్యాయునే పనిచేసినప్పుడు అతనికి ఏదైనా అనుమానం ఇంగ్లీష్లో వస్తే నన్ను అడిగేవాడు. చూడండి, నేనేది స్కూల్ అసిస్టెంట్ కదా, మాకిద్దరికి అనుమానాలు వస్తే ఈశ్వరి నేను ఒక సైన్స్ టీచర్ ఉండేవాడు, ఆయన అడిగేవాడు. చూడండి అంటే అప్పుడు కాకుండా ఏమాత్రం విలువ లేనటువంటి నేను పెద్ద, నేను చిన్న, అతను అడిగితే ఎట్లా అనేది భావన నిజంగా నాకు ఆశ్చర్యం అయిపోతుంది. ఈ రోజుల్లో ఏమి మీకు తెలిసిందో లేదో, ఫిన్లాండ్ అనేది చిన్న దేశం మామూలుగా. మన భారతదేశము 140 కోట్లు జనాభా దేశం. మరి మనం 157 దేశాల గురించి తెలిస్తే ఏమని తెలుస్తాం. అందులో మన దేశం సంతోషంగా ఉండే దేశం 119 సార్లు. అదే ఫిన్లాండ్ దేశము మొత్తం 7 సార్లు వచ్చిందంట. అంటే అర్థం ఏమిటి, అక్కడ ఉన్నటువంటి సామాజిక వ్యవస్థలో తేడా లేదు. మనకు మామూలుగా మనం చూస్తుంటాం, శివాజీ సినిమా చూసారా మీరు? శివాజీ సినిమా చూడలేదా? మహానటి సినిమా చూడలేదా? మళ్ళీ చూడాలా. మహానటి సినిమా చూసారా? మహానటి సావిత్రి యొక్క జీవితం మహానటి. అందులో జర్నలిస్టు పోయి విచారణ చేస్తారు. సినిమాను పోతే ఏదైనా ఆమె గురించి తెలుసుకోవాలనుకుంటే, మీ అడ్మిషన్ గురించి తెలుసుకోవాలనుకోండి, సావిత్రి తెలుసుకోవాలనుకుంటే అతని దగ్గర చాలా కాలం పనిచేసిన ఒక డ్రైవర్ దగ్గర అడుగుతారు పోయి, అయ్యా మీరు ఏమైనా చెప్పండి, సావిత్రి గురించి చెప్పండి అంటే అదే మాట్లాడారు. సావిత్రి గురించి చెప్పండి అంటే మాట్లాడతారు. సావిత్రి అతను ఏమంటాడంటే
నాకు సావిత్రి ఎవరో తెలియదు, సావిత్రి గారు మాత్రం తెలుసు. నిజంగా నాకు ఆశ్చర్యమైంది. అంత ఉన్నత స్థాయికి ఉండేది ఆమె సావిత్రి. ఎంత తెలిసే ఉంటుంది మీకు అలాగే తెలియదు, కానీ మా ఉపాధ్యాయులు కూడా నేను చెప్పేది కూడా నిజంగా నువ్వు ఆశ్చర్యమైపోతుంది. ఆమె సావిత్రి గారు నాకు తెలుసు, కానీ సావిత్రి తెలియదు అంటే అతను ఎంత గౌరవించాడో ఏమనేది. అసలు అంతెందుకు వీళ్ళ గురించి చెప్పాలంటే ఏమంటారు చెప్పండి? తండ్రులు తల్లిలు అంటారా? చూడండి, ప్రధానత ఎంత సంతరించింది తల్లిదండ్రులు. పార్వతీ పరమేశ్వరులు అంటారు, పార్వతీ అంటారా? పరమేశ్వరుడు పార్వతి అన్నారు కదా. సీతారాములు అంటారు కానీ రామసీతాలు అన్నారు కదా. ఇంతెందుకు మనం చూస్తుంటాం ఎవరైనా అబ్బాయి చాలా హుషారుగా ఉన్నాయి ఏమంటే నేను కొత్తగా పెళ్లి ఏంటి ఏమంటాడు, నేను అత్తగారికి పోతున్నాడు, నేను మామగారికి అన్నా కదా. చూడండి ప్రధానత ఎంత సంతరించుకుంటూ ఆడవాళ్ళు అంటారు. తర్వాత అమ్మాయి ఇంటికి పంపుతా ఉంటారు అనుకోండి, ఎక్కడ పంపుతున్నారంటే ఏమంటారు, చాలా ఎగరగట్టినప్పుడు ఏమంటారు, అత్తగారికి పంపుతున్నామంటారు కానీ మామగారికి తగ్గిపోయినట్టు ప్రాధాన్యత. అందుకే మాతృదేవోవా పితృదేవోవా ఆచార్య దేవోవా. కాబట్టి మన తల్లిదండ్రులు గౌరవించాలి బాగా. అసలు ఈ నెల ఈ మేడం కానీ చెప్పినారు, ఈ నెల ఇది జూన్ నెల కదా, ఇది 3వ ఆదివారం ఏం ప్రత్యేకత తెలిసిన తండ్రుల దినోత్సవం. మరి మే నెలలోనే 2వ ఆదివారం ఏమే తల్లుల దినోత్సవం. అంటే తల్లి గొప్ప తండ్రి గొప్ప, తల్లి గొప్ప. మే నెలలో చెప్పింది అవన్నీ. అందుకనే దేనికి నాకేం పని లేదు, నేను ఆశయాలు అనేవి లేనే లేవు. నేను రిటైర్డ్ అయ్యే 20 ఏళ్ళు అయింది. చూడండి 20 ఏళ్ళ కింద ఎందుకు నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నానంటే నేను అదే చెప్పేది, అయ్యా మీరు 10 మంది వాళ్ళ యొక్క అభిమానాన్ని పొందండి, తర్వాత దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. అందుకే ప్రతి ఉపాధ్యాయునికి ఆదర్శుకుంటే చెప్పేది, ఆదర్శుకుంటే చేశారు లాభాలు వస్తాయి. ఆడితే అభిమానం, ఆడితే ఆశీర్వాదం. మరి ఈ పాఠశాల చూస్తుంటే నిజంగా ఒకప్పుడు ఇక్కడ పాఠశాల లేదు, మేము ఎక్కడో ఊళ్ళో ఉండేవాళ్ళం. ఇక్కడ మధ్యలో రిజల్ట్స్ వచ్చే 10వ తరగతి పరీక్ష ఫలితాలు ఉంటుంది. తర్వాత త్రిబుల్ చేర్చారు. అందరూ ఎట్లుంటే త్రిబుల్ ఎట్లా పరిస్థితి, ప్రతి సబ్జెక్టులో 4% గవర్నమెంట్ స్కూల్ కలుపుతారు. అంటే 6 4 24% 500 మార్కులు ప్రైవేట్ స్కూల్లో వచ్చినా ఒకటే, 500 మార్కులు మన ప్రభుత్వ స్కూల్లో 524 మార్కులు వచ్చింది. అది గుర్తు పెట్టుకుంది. కష్టపడి చదవండి, ఇష్టపడి కదండి, ముందు ఇష్టపడండి, తర్వాత కష్టపడండి. అందుకే ఇంకెవరు చెప్పారు మీదంతా ఎటువంటి నేను ఉపన్యాసం తీసుకుంటూ కష్టపెట్టారో చేస్తూ, కానీ సమయాసనమైంది. అందువల్ల మీరు ఇష్టపడండి, దాని తర్వాత కష్టంగా పెట్టుకోండి. ప్రభుత్వం అన్ని వనరులు ఇస్తున్నాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు బాగా చూసుకోవడానికి మీ పిల్లలు కాబట్టి అసలు ఏ అంటే యాక్టివిజం, టీ అంటే ఇప్పుడు వచ్చింటారు మీరు ఒకటే, టీ అంటే టెలివిజన్. ప్రతి ఒక్కరూ మన టెలివిజన్ అసలు ఎంత ఎందుకున్నా మనం ఇంటికి వస్తున్నట్టే అది ప్లీజ్ కీప్ ది సైడ్. మీరు ప్రభుత్వం యొక్క ఫిన్లాండ్ దేశంలో 1 గంట కన్నా ఎక్కువ చూడండి. ఆ దేశం ఈరోజు 1 గంటే మాధ్యమిక మాధ్యమంలో ఎవరు కూడా చూడకండి. టీవీని ఈరోజు అంటే మీరు చూడకండి సార్ అంటే మీరు సినిమా చెప్తారంటే నేను నా వయసు ఉంది. నేను కూడా మా పిల్లలు చెప్తాను, తాత మహానటి వస్తాను చూడు, అప్పుడే చూసాను, అంతేగాని అంత కూడా నేను చూడదు. కాబట్టి దయచేసి మీరు ప్రభుత్వం ఇచ్చే వాటికి ఈ అంటే ప్లేట్లో ఎక్సెస్ ఆఫ్ స్లీప్, వద్దు నిద్రపోకండి. నేను చెప్పేది మరి ఒకటే ఉండేవాళ్ళకి అంతా కూడా తెల్లవారు 5 గంటలైతే ఎవరు నిద్రపోకూడదు. 9 గంటలు అయిందంటే అన్ని లైట్లు ఆఫ్ చేయాలి. మిజోరాం దేశం తెలియదు, మిజోరాం రాష్ట్రం ఉంది, మీకు గుర్తుందో లేదు, అక్కడ 97.2% ఉంటుంది. ఎందుకు తెలిసిన అక్కడ 97.2% ఉండేది. అక్కడ 9 గంటల తర్వాత ఏ ఇంటిలోనూ ఇల్లు కనపడతారట, లైటే కనపడతారట. అంటే అందుకు 9 గంటలు పడుతుంటారు. తెల్లారు 5 గంటలకు అన్ని లైట్లు వెళ్తూనే ఉంటాయి, అంటే 5 గంటలకే వెళ్తుంటారు. కాబట్టి ఫస్ట్ స్టెప్ కూడా మీరు కూడా విద్యార్థులుగా మీకు అందరికీ చెప్పేది ఒకటే సూచన, ఇటువంటి పరిస్థితుల్లో కూడా 5 తర్వాత నిద్రపోకండి, రాత్రి 9 తర్వాత మేలుకొరకండి. చాలా సార్ వార్తలు 9 గంటలకు వస్తాయి కదా అంటే నేను మీరు ఎట్లా సార్ అంటే నేను కూడా ముఖ్యాంశాలు మాత్రమే చూస్తాను. వెంటనే పని నిద్ర వస్తుందో రాదు, దాని కథ వేరు.
మీకు చిన్నది గ్రీక్ దేశం చిన్న దేశం, దాని చుట్టూ ఒక ద్వీపం ఉంది, ఇటాలియా అనే ద్వీపం. కాదు నేను చెప్పే విషయాలన్నీ కూడా పేపర్లు చదివేటివే, నా సొంతం ఏమీ లేదు, అవన్నీ సేకరిస్తాను. ఇటువంటి వాళ్ళకి చెప్తాము. ఆ ఇటాలియా ద్వీపము అంటే ద్వీపము వేరే, ద్వీప కల్పము వేరే. చుట్టూ నీళ్లు ఉండేదాన్ని ద్వీపం అంటారు. శ్రీలంక మనకు చుట్టూ ఉంటాయి. మరి ఇటాలియా ద్వీపంలో ఏమి ప్రత్యేకత తెలిసినా దాన్ని అక్కడ మరణాన్ని మర్చిపోయినారంట. మరణాన్ని మర్చిపోయినారంటే మరణాలే లేవంట అక్కడ. అంటే అర్థం మరణం లేదంటే అర్థం అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. అందరూ ఆరోగ్యంగా ఉన్నారంటే అందరూ మనుషులు ఆరోగ్యంగా ఉన్నాయి. కాబట్టి మరణాన్ని మర్చిపోకుండా అందుకే ఏమైంది 2050కి మన జనాభా కూడా కూడా జనాభా రేటు కూడా పెరిగిపోయి 1.9. నిజంగా నాకు అర్థమని అనిపిస్తుంది. నేను బతికున్నానంటే చాలా పెట్టి వాళ్ళ అదృష్టం కాదు చెప్పేవాడు. నేను మరి సిడీలు కూడా చూపించాను. ఆయన మీరు కూడా ప్రతి గదిలోనూ కూడా అతను ఫోటోలు పెట్టుకోమంటారంట. ఎందుకు? అతను చూసేది కాదు, అతడు అందరినీ చూడాలా, నేను అందరినీ చూడాలా, మీరు నన్ను చూడదండి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పింది ఒకటి బాగా ఇష్టపడి చదవండి. తల్లిదండ్రులు పూజించండి, గురువులను గౌరవించండి. తల్లిదండ్రులు పూజించండి, గురువులను గౌరవించండి. ఈ గురువులు గౌరవిస్తున్నారే ఈ 2000 ఎప్పుడో చదువుకున్న విద్యార్థులు 40 చదువుకున్న వారు అసలు వాళ్ళందరూ ఇక్కడ అయిపోయినారు. నాకు మిత్రులు అది ఆ 3 తిరుగులు పెట్టుకుంటారు. అదే నేను అనుకుంటాను. కాబట్టి మీరు ఇష్టపడి తల్లిదండ్రులు బాగా చదివించండి. ఎంత చదివినా ఏదే ఒక రాజు ఉపయోగం అసలు నాకు అర్థమవుతుంది. దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి తత్పరం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య సీనియర్ శ్రీ సుమారెడ్డి గారికి సన్మాన కార్యక్రమం జరుపుతున్నాం. అనేవు వ్యాయామ ఉపాధ్యాయుల వరకు మీ అదృష్టము అందరూ కలిసి పాఠశాలకు మనకు ఎన్నో రోజులుగా మైక్ ఉంది, మనకు చాలా రోజులు సరిగా పనిచేయట్లేదు. ఈరోజు పాఠశాలకు మైకు తర్వాత ఈ స్పీకర్లు స్పాన్సర్ చేస్తున్నారు. అందుకు పాఠశాల తరఫున పూర్వ విద్యార్థులందరికీ కూడా వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ స్టూడెంట్స్. అవసరాన్ని గుర్తించినటువంటి బాబు అన్నకి మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అన్న మాకు ఇక్కడ మంచి ఆహారాన్ని పిల్లలకు అందిస్తూ ప్రతి ఒక్క ఉపాధ్యాయుని యొక్క అవసరాలు గమనిస్తూ అన్న ఎక్కువ మాట్లాడాడు కానీ ఎక్కువ పని చేస్తారు. అర్థం చేసుకొని మా యొక్క ప్రాబ్లంని అర్థం చేసుకొని వారి యొక్క స్నేహితులతో మాట్లాడిన వెంటనే వారు కూడా తొందరగా స్పందించి వారికి కూడా మంచి హృదయంతో మాకు ఒక మంచి స్పీకర్ ఇచ్చినందుకు మరొకసారి పూర్వ విద్యార్థులందరికీ మా తరఫున, విద్యార్థుల తరఫున, ఉపాధ్యాయుల తరఫున, అందరి తరఫున మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. చాలా థ్యాంక్స్ సార్ అండ్ మ్యామ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. వారికి కూడా మేము ఇంత మంచి ఆహారాన్ని కూడా అందించబోతున్నారు. పిల్లలైనటువంటి మీకు కూడా చక్కని భోజనాన్ని వాళ్ళు సమకూర్చుతున్నారు. కాబట్టి మాకు ఇన్ని రకాలుగా మా పాఠశాలకి సహాయపడుతూ వచ్చినటువంటి ప్రతి ఒక్క పూర్వ విద్యార్థిని కూడా మేము సన్మానించదలుచుకున్నాం. కాబట్టి మా ఉపాధ్యాయులందరూ కూడా వచ్చి వారందరినీ కూడా మనము అభినందించవలసిందిగా కోరుచున్నాం. రమేష్ గారు కూడా ఒక చిన్న సత్కారం చేసి ఆయన కూడా ఆనందింపజేయాలని
చేయమని పాఠశాల వారిని మేము కోరుకుంటున్నాం. సార్ తప్పకుండా తప్పకుండా పురోగతి లైబ్రరీ పాఠశాలలో సమావేశాలు జరుపుకున్నప్పుడు ఉపయోగపడేటువంటి ఈ స్పీకర్ను మా బ్యాచ్ తరఫున సంపూర్ణ జీవితాన్ని సాధించలేడు కాబట్టి మా వెనక ఉండి సమయాన్ని కేటాయించి